జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న పార్టీ రాజ్యసభ సభ ఏర్పాట్ల స్థలాన్ని పరిశీలించిన చైర్మన్ నాగుళ్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో ఎల్కతుర్తి మండల కేంద్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ జరగబోతా ఉంది. ఈ సభకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది తరలి వస్తూ ఉన్నారు. ఇవాళ సభా ప్రాంగణంలో బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారి సూచనల మేరకు ఈ సభా ప్రాంగణం అంతా కూడా గులాబీమయమైపోయింది. ఇప్పుడే ఈరోజే ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఈ ఏర్పాట్లను ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ సమీక్షిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఇవాళ సభా ప్రాంగణంలో ప్రజలకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలను కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఎల్ఈడీలు కావచ్చు, స్టేజ్ కావచ్చు, కళాకారులకు స్టేజ్ కావచ్చు, అలాగే మరి వాటర్ ఫెసిలిటీ కావచ్చు, అలాగే చల్లా ప్యాకెట్లు కావచ్చు, మరి వస్తున్నటువంటి మహిళలకు కూడా మరి అన్ని ఏర్పాట్లు, మరి టాయిలెట్ సౌకర్యాలు కావచ్చు, ఎవరైనా అస్వస్థతకు గురైతే కూడా మరి ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కావచ్చు, మరి మొబైల్ వ్యాన్స్ కావచ్చు, వాళ్ళను హాస్పిటల్ తరలించడానికి మరి అన్నీ కూడా మరి బ్రహ్మాండమైన ఏర్పాటు జరుగుతూ ఉంది. ఈ సభ మన అందరి సభ. ఇది తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క పండుగ, పుట్టినరోజు పండుగ కనుక ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని, ఈ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.